ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను వారికి ఏక హృదయమును దయచేయుదును. హల్లెలూయా. ఏక హృదయం, ఏక మనస్సు లేకపోవడం ద్వారా కుటుంబంలో సమాధానం చూడలేం, కుటుంబంలో అభివృద్ధి చూడలేం. దేవుడు మేలు చేసేవాడు. ఆయన మన పనుల్లో, ప్రయత్నాల్లో, కుటుంబ విషయాల్లో, వివాహ విషయాల్లో, గర్భఫల విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మేలు చేస్తాడు. దేవుడిచ్చే మేలు మనం అనుభవించాలంటే మనకి ఏక మనసు కావాలని, దేవుని మాటలకు సమ్మతించే మనస్సు, దేవుని కార్యాల కొరకు నిలబడే మనస్సు. బైబిల్లో రాయబడింది, సంఘము ఏక మనసు కలిగి క్షమాభివృద్ధి పొందింది అని. ఏక మనసు ఉండడం ద్వారా మన కుటుంబాలు, సంఘాలు క్షమాభివృద్ధి పొందుతాయని. కుటుంబంలో ఒకరికి దేవుణ్ణి సేవించే మనస్సు, ఇంకొకరికి దేవుణ్ణి సేవించని మనస్సు ఉండడం ద్వారా కుటుంబంలో అభివృద్ధి చూడలేం. మన ఏక మనసు ఉంటే మనం ఆశీర్వదించబడతాం. శిష్యులందరూ ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మశక్తితో వారు నింపారు. ఫిలిప్పు గారు సమరయ అనే ప్రాంతంలో వాక్యం చెప్తుంటే అక్కడున్న ప్రజలంతా ఏక మనసు కలిగి దేవుని మాటల మీద లక్ష్య పెట్టినప్పుడు దురాత్మల నుంచి విడుదల పొందారు. బహు సంతోషం అక్కడ కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఏక మనసు కలిగి దేవుని మందిరాన్ని కట్టినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని తన మహిమతో నింపారు. మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో ఏక మనసు ఉన్నప్పుడు, దేవుని మాటకి లోబడే మనస్సు ఉన్నప్పుడు దేవుడు మనకి క్షమాభివృద్ధి దయచేస్తారు. దేవుడు మనల్ని తన ఆత్మతో నింపుతారు, సంతోషాన్ని దయచేస్తారు. దేవుడు తన మహిమను మన మీద కుమ్మరిస్తారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ఒకవేళ కుటుంబంలో ఏక మనసు లేదా, ప్రార్థన చేయండి, ప్రభువా మా కుటుంబంలో ఏక మనసు దయచేయండి, మేమంతా మిమ్మల్ని సేవించే మనస్సు మాకు దయచేయమని. ఒకవేళ మీకే దేవుని మాటకు లోబడే మనసు లేదా, అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్యా, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి అయ్యా. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి ప్రభువా. ఏక మనస్సు, ఏక మార్గాన్ని వారికి పుట్టించండి. మేమందరం మేలు అనుభవించినట్లు, ఈ వాగ్దానం విశ్వాసం నుంచి వారందరూ కూడా మేలు చూసేటట్లు ప్రభువా వారికి ఏక మనసు దయచేయండి. కుటుంబంలో ఏక మనసు దయచేయండి. దాని ద్వారా క్షేమాభివృద్ధి, ఆత్మ అభిషేకాన్ని, మహిమను, సంతోషాన్ని, దురాత్మల నుంచి విడుదలను వారికి దయచేయండి. గొప్ప కృపను వారికి అనుగ్రహించమని, శాంతి సమాధానంతో వారిని నింపమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.